భక్తి అవ్వడం అంటే పట్టుకొనుట అని అర్థం అండి. భక్తి అంటే పట్టుకోవడం అని అర్థం. ఏం పట్టుకోవడం? దేవుడా, నువ్వంటే నాకెంతో ఇష్టం, నిన్ను వదిలిపెడితే అరక్షణ నేను ఉండలేను, నీ సేవే నేను చేయాలనుకుంటున్నాను, ఇంకెప్పుడు నీతోనే నేను ఉండాలనుకుంటున్నాను, కనుక ఇక నిన్ను వదలాను, ఇంకేమైనా నేను వదిలే ప్రశ్న లేదు అని పట్టుకోవడాన్ని భక్తి అని అంటారు. ప్రపత్తి అంటే ఏమి? ప్రపత్తి అంటే వదిలేయడం అని అర్థం. నా ప్రయత్నమంతా ఇక నేను వదిలి తిని, నేను ఏదో చేయడం, నేనేదో పట్టుకోవడం, నేనేదో రక్షణ పొందడానికి నీ దగ్గరికి వచ్చి ప్రార్థనలు చేయడం, ఇవన్నీ నాకు తెలియదు, కనుక నా ప్రయత్నమంతా ఇక నేను వదిలి తిని మనసా నిన్నే పరిపూర్ణంగా విశ్వసించి తిని. ఇది ప్రపత్తి అంటారు. మనసుతోటి పట్టుకోవడానికి అంటే మనం సింపుల్గా అర్థం చేసుకోవడం కోసం ఓ 2 ఉదాహరణలు ఇచ్చారండి మన వాళ్ళు. కోతి పిల్ల, పిల్లి పిల్ల అని ఉదాహరణ ఇచ్చారు. ఈ లోకంలో మనం చూస్తుంటాను. కోతి పిల్ల తన రక్షణ కోసం ఎట్లా ఉంటుంది తల్లి దగ్గర అని ఎప్పుడైనా గమనించారా? తల్లి ఆ పిల్లని తక్కువ తీసుకుంటుంది, ఈ తల్లి యొక్క పొట్టని పిల్ల పట్టుకుంటుంది, తన చేతులతోటి కాళ్ళతోటి ఇలా పట్టుకుని ఉంటుంది. తల్లి మాత్రం ఈ గోడ మించి ఆ గోడ మీదకి, ఈ చెట్టు మించి ఆ చెట్టు మీదకి, ఈ కొమ్మ మించి ఆ కొమ్మ మీదకి తన మానాన్ని తాను ఎగురుతూ ఉంటుంది. పడిపోకుండా భయపడుతున్నప్పటికీ, భయపడకపోయినా గట్టిగా పట్టుకుండే రెస్పాన్సిబిలిటీ మాత్రం పిల్ల మీద ఉంటుంది. అంటే పిల్ల ఏం చేసింది? పట్టుకుంది గట్టిగా. పిల్ల గట్టిగా పట్టుకుంది కనుక తల్లికి పట్టుకోవాల్సిన అవసరం లేదు, తల్లి తన మానాన్ని హాయిగా తను ఎగురుతోంది. ఇది కోతి పిల్ల న్యాయం అంటారండి. ఇది న్యాయం అంటే ఒక క్రమం, కోతి పిల్ల క్రమము. మరొకటి పిల్లి పిల్ల క్రమం ఒకటి ఉంది. పిల్లి పిల్ల ఏం చేస్తుంది? ఏం చేయదంతే, ఇలా ఉంటుంది. కానీ తల్లి పిల్లి ఉంటుందే, అది మాత్రం దాన్ని మెడని పట్టుకుంటుంది. పళ్ళు బాగానే ఉంటాయండి, కానీ పిల్ల యొక్క మెడకి ఏమాత్రము ఇబ్బంది కలగకుండా, ఎక్కడా చిన్న స్క్రాచ్ కూడా పడకుండా ఆ తల్లి పిల్లి పిల్ల యొక్క మెడని పట్టుకుని పిల్లకు కూడా ఏం ఇబ్బంది కలగకుండా గోడ మించి గోడ మీద దూకినా, పైనుంచి కిందకి, కింద నుంచి పైకి ఎగిరినా తాను పిల్లని పట్టుకుని ఎగురుతుంది తప్ప పిల్లని నన్ను ఎగురుతుంటే నన్ను పట్టుకోవడం నీ బాధ్యత కాదా అని ఇప్పుడు అనదు కదా. ఇది పిల్లి పిల్ల. అయితే పిల్లి పిల్లకి ఏం రాదు అని మనం అనుకోకూడదు. పిల్లి పిల్లకు కూడా తిరగడం వచ్చును, దానికి నడవడం వచ్చును, దానికి మిగతా పనులు చేయడం వచ్చును. అయినప్పటికీ తల్లి తన రక్షణ విషయం చూస్తూ ఉండేటప్పుడు పిల్ల మాత్రం ఏం చేయకుండా ఉంటుంది. అప్పుడు తల్లే దీన్ని జాగ్రత్తగా దాటించి రక్షించే ప్రయత్నం ఏదో తల్లి చేసుకుంటుంది. చూసారండి, 2 తల్లులే, అవి 2 పిల్లలే. కానీ ఆ పిల్లని ట్రీట్ చేసేటటువంటి విషయంలో మాత్రం తేడా కొంచెం ఉంది కదా. కోతి పిల్ల అయితే తన ప్రయత్నం తనే చేస్తోంది, తను పట్టుకుంటోంది తల్లిని. ప్రేమే ఉంది, ఇద్దరికీ ఉంది ప్రేమ. ఇది పట్టుకున్నప్పుడు తల్లి పట్టుకోవడం వదిలేస్తుంది, కానీ పట్టుకోనప్పుడు పిల్లి పిల్ల దగ్గర తల్లి పట్టుకోవడం ప్రారంభిస్తుంది. తల్లి రక్షణని బాధ్యతని తను తీసుకుంటుంది. ఇది భగవంతుడి దగ్గర నువ్వెట్లా ఉండవాలి? భగవంతుడా, నేను వదలలేనయ్యా, నేను పట్టుకుంటానయ్యా, నేను ఇలా చేస్తానయ్యా, అట్లా చేస్తానయ్యా అని మనం అంటున్నాం. అంటే సరే చేస్తానంటావు కదా, సరే చెయ్యి, అయితే నేను చూస్తుంటా అంటే ఆయన ఊరుకుంటాడండి. మర్కట కిషోర న్యాయము అని అంటారంట. ఇది సాధారణంగా భక్తుడు చేసే పని అంటారండి. అంటే భక్తుడు తనే పట్టుకుంటుంటాడనమాట. నేను భక్తి చేసి తిని అని వీడి ఉద్దేశం. కానీ ప్రపన్నుడు అనేవాడు తనలో ఉండే ప్రేమాతిశయం చేత మనసా భగవంతుడికి తాను అర్పించుకున్న తర్వాత ఇక తన ప్రయత్నం అనేది ఏముండదు. తన ప్రయత్నం ఏముండదంటే మనకు చిన్న డౌట్ వస్తుందండి. అంటే ఇంక వీడికి ఇంక చేతులు కాళ్ళు కదపకుండా ఇలా కూర్చుండిపోతాటండి ఇలాగా. అంటే అది కాదు దానికి తాత్పర్యం. అంటే వీడు నిష్క్రియుడై కూర్చోడు, వీడు చేసే పనులు చేస్తుంటాడు. కానీ
మనస్సులో నేను ఏది చేసినా వాడి ప్రయత్నంతో చేస్తున్నా, జరిగేవన్నీ వాడిచ్చే శక్తితో జరుగుతున్నాయి. ఈ చేసేటటువంటి సాధనాలన్నీ వాడికి చెందినవి కనుక దీనివల్ల కలిగే ప్రతిఫలితం కూడా వాడికే చెందుతుంది, నాకెందుకు చెందుతుంది? మీరు 10 మంది కూలీలు పెట్టుకుని ఏదైనా పని చేస్తున్నారనుకోండి, వాళ్ళకి కావలసినటువంటి బేసిన్స్ తెచ్చారు, ఇన్స్ట్రుమెంట్స్ తెచ్చారు, క్రోబార్స్ తెచ్చారు, ఇంకా ఏవో రకరకాల పరికరాలను తెచ్చారు, వాళ్ళ చేత మీరు పని చేయిస్తున్నారు. వాళ్ళకి మీరు కొన్ని పరికరాలు ఇచ్చారు, కొంత ల్యాండ్ చూపించారు, కొన్ని పనులు చేయమన్నారు. ఇప్పుడు ఆ పరికరాలన్నీ మీవేనా? ఆ వ్యక్తుల్ని మీరే అపాయింట్ చేసుకున్నారా? వాళ్ళకి జీతం మీరే ఇస్తున్నారా? ఆ ల్యాండ్ మీదేనా? కనుక దానివల్ల కలిగే వర్క్ రిజల్ట్ కూడా ఎవరిది? మీదే. సేమ్ థింగ్. ఇది బయట కనిపించేది, ఇది ఒకసారి మన లోపల చూసుకుందాం. ఈ జీవుడు అనేటటువంటి ఒక వ్యక్తి, వీడికి కొన్ని ఇంద్రియములు అనేటటువంటి పరికరాలు ఇచ్చాడు, ఈ శరీరం అనే ఒక క్షేత్రాన్ని అందించాడు, దీనికి పనిచేయాల్సిన ఏరియా ఆఫ్ ఆపరేషన్ చూపించాడు. ఇదిగో వీళ్ళు శారీరక బంధువులు, వీళ్ళు సామాజిక వ్యక్తులు, ఇదిగో వీళ్ళు నీకు కావాల్సినటువంటి వ్యాపారం చేసుకోవడానికి వీళ్ళంట డీలర్సు, ఇది నీ రెస్పాన్సిబిలిటీ, ఇది నీ డ్యూటీ అని చెప్పాడు ఆయన. ఇంద్రియ సాధనాలు నీ దగ్గర ఉన్నాయి, మనసు సాధన నీ దగ్గర ఉంది, బుద్ధి అనే సాధన నీ దగ్గర ఉంది, జ్ఞానం అనే సాధన నీ దగ్గర ఉంది. ఇవన్నీ ఆయన ఇచ్చిన సాధనాలు. ఈ వస్తువులో పెట్టి నిన్ను ఇక్కడికి పంపించాడు, ఈ యూనిఫామ్ నీకు ఇచ్చాడు అనమాట. అది దిస్ బాడీ ఈజ్ ఎ యూనిఫామ్ కదండి. ఈ శరీరం అనే ఒక యూనిఫామ్ నీకు ఇచ్చాడు. శుభ్రంగా ఈ ప్రపంచం అనేటువంటి ఒక పరికరంలో స్థానంలో నిన్ను పెట్టాడు. కమాన్, కీప్ డూయింగ్ మై జాబ్ అని అన్నాడు ఆయన. ఇప్పుడు దీంతో జరిగే పనంతా ఎలా చేయాలో ట్రైనింగ్ ఇచ్చింది ఆయనే, వెనకాలండి గైడెన్స్ ఇచ్చేది ఆయనే. ఇవన్నీ చేసినప్పుడు దీంట్లో రిజల్ట్ కూడా ఎవరికి చెందాలి? మన అంత తెలివైన వాళ్ళని తెలుసునండి, శుభ్రంగా ఇచ్చినవన్నీ పుచ్చుకుని ఇవన్నీ మన కోసం వాడుకోవడం ప్రారంభించాం. దాట్స్ ద ప్రాబ్లం. కనుక నువ్వు చేయాల్సిన పని ఏమిటంటే, ఈ లభించే వాటిని ఫలితములను కూడా వాడికి చెందినవి, జరిగేది వాడి శక్తితో. ఈ జరిగేటటువంటి పని వాడందించింది, సాధనాలని వాడిచ్చినవి కనుక శక్తి వాడిది, పరికరాలు వాడిది, అన్నీ వాడివైనప్పుడు ఫలితం మాత్రం నాకెందుకు? కనుక స్వశేషభూతేన మయా స్వీయై సర్వపరిచ్ఛదై విధాతుం ప్రీతం ఆత్మానం దేవ ప్రక్రమతే స్వయం. మనం ప్రపన్న దీక్షలో రోజు అనుసంధానం చేసుకుంటున్నాం కదండి. ఇవన్నీ వాడిచ్చినవి. భగవానేవ స్వనియామ్య స్వరూప స్థితి ప్రవృత్తి స్వశేషతైకరసేన అనేన ఆత్మన. ఇది ఎవడిది? వాడిది. ఎవడి కోసం? స్వార్థ, స్వకీయ, కళ్యాణతమ, ఇవన్నీ వాడికి సంబంధించినవి కనుక ఇచ్చింది వాడిది, ఇచ్చింది వాడి కోసం, చేయించేది వాడు, శక్తినిచ్చేది వాడు అయినప్పుడు ఇది రిజల్ట్ మాత్రం నాకండి. నేను ఎంత బాగా చేస్తున్నానో తెలుసనండి అని నువ్వంటే ఏసో 2 వాయించొద్దండి పట్టుకుని. అంచేత మనస్సులో లభించే ఫలితాన్ని కూడా వాడిది అని మరిచిపోకు. అయితే ఆయన వచ్చిన ఫలితాన్ని నీ దగ్గర అట్టే పెడతాడండి. ఇప్పుడు మీరేం చేస్తారు? ఆ కూలీవాడి చేత పని చేయించిన తర్వాత అక్కడ అవుట్ ప్రోడక్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని వాళ్ళ దగ్గర మీరు అక్యూములేట్ చేస్తూ ఉంటారు. మీరు దాన్ని ఎప్పుడు కావాలంటే అప్పుడు మీరు ఎట్లా కావాలంటే అట్లా మీరు లిఫ్ట్ చేసుకుంటారు దాన్ని. అట్లాగా దీంతో తయారైతే వచ్చినటువంటి ఫలితం కూడా నీ చుట్టూనే అట్టే పెడతాడని. దాన్ని నీ దగ్గరే బ్యాంకులో వేసుకో, దాన్ని నువ్వే ఆపరేట్ చేస్తుండు. యు ఆర్ ది ప్రాపర్ అండ్ గుడ్ కేర్ టేకర్. నేను అనుకుంటున్నాను అట్లాగా, అలా ఉండు. ఇంకొక రకంగా దాన్ని దుర్వినియోగం చేయకుండా ఉంటే చాలు. ఇలా మనస్సులో తను చేసేటి, తను పొందేది అంతా కూడా వాడిది అని పూర్తిగా భారం వాడి మీద వేసి ఉండడం శారీరకంగా మారడం కాదు. ఇది జ్ఞాపకం పెట్టుకోవాలి. ఇప్పుడు శారీరకంగా ఏది మారడానికి వీల్లేదండి. అన్ని బాధ్యతలు సవ్యంగా నెరవేరుస్తూ ఉండవలసిందే. ఎవడైతే ఇలాగ మనస్సులో దానిని పరిపూర్ణంగా అర్పిస్తాడో వాడిని ప్రపన్నుడు అని అంటాం. ఇంక వీడికి దాని మీద ఏం అటాచ్మెంట్ అనేది లేదు కనుక తను పట్టుకుంటాడు. అప్పుడు వీడిని
ఎక్కడ సురక్షితంగా ఉంటుందో అక్కడికి పిల్లి తల్లి చేర్చుకున్నట్టుగా ఈ జీవుణ్ణి ఆయన చేర్చుకుంటాడు. కావలసినవన్నీ ఆ రకంగా తాను అమర్చి పెడతాడు ఆయన. ఇప్పుడు తెలిసింది మీకు. నువ్వు భక్తుడవైతే అంటే నువ్వు పట్టుకోవడం ప్రారంభిస్తే, నాట్ ఫిజికల్లీ, మానసికంగా నేను చేస్తున్నా, నా కోసం చేస్తున్నా, నా వల్ల జరుగుతోంది, ఇది నీకు అనిపించిందంటే నీకు పట్టుందని అర్థం. పని చేయడం అనేది వీడికి వాడికి ఇద్దరికీ సమానమేనండి. కానీ వీడికి మానసికంగా పట్టుంది, వాడికి మానసికంగా పట్టు లేదు, కేవలం అంతే తేడా. నీకు మానసికంగా పట్టుంటే భగవంతుడు కాసేపు పట్టు వదిలేసి ఓకే గో హెడ్ అంటాడు. నీకు పట్టు వదిలేవు, ఆయన పట్టుకుని ఏదేది ఎక్కడెక్కడ ఇవ్వతగునో అవన్నీ ఆయన ఇచ్చుకుంటాడు. ఆయన చేత నువ్వు భక్తుడవైతే ఆయన ప్రపన్నుడగును, నువ్వు ప్రపన్నుడవైతే ఆయన భక్తుడగును. తమాషా సూత్రం. మాం వ్రజ అహం మోక్షయిష్యామి. నన్ను ఆశ్రయించు, నేను తొలగించుకుంటానంటే నీకెందుకు మధ్యలో బెంగ? నా శరీరం మీద పడ్డటువంటి మాలిన్యాన్ని నేను కడుక్కోవడం ఏంటి? నాకు నువ్వు శరీరం లాంటి వాడివాయా? వైష్ణవ సంప్రదాయంలో ఉండే గొప్పతనం ఇదండి. మిగతా సంప్రదాయాల్లో ఏ సంప్రదాయంలో లేనిటువంటి ఒక ఔన్నత్యం వైష్ణవ సంప్రదాయానికి ఉన్నది. ఏమిటది? దీని మనకి ఋషులు చెప్పిన మాట అండి, మనం చెప్పే మాట కాదు ఇది. సర్వేషామేవ ధర్మాణం ఉత్తమః వైష్ణవో విధి. అన్ని రకాలైనటువంటి ఆచారముల కంటే ఉత్తమమైనటువంటి ఆచారము వైష్ణవుడై ఉండుట. ఎందుకని? రక్షతే భగవాన్ విష్ణు భక్తాన్ ఆత్మశరీరవత్. భగవంతుడు తన భక్తులని రక్షించును. ఎట్లా? ఆత్మ శరీరమును రక్షించినట్టుగా. ఇదే అష్టాక్షరి దివ్య మంత్రము, నిగమాగమ సారమైన నిత్య మంత్రము. ఈతడే ఉపదేశమిచ్చెను అష్టాక్షరి మంత్రము. ఈతడే ఉపదేశమిచ్చెను అష్టాక్షరి మంత్రము. ఈతడే రామానుజుడు. ఈతడే రామానుజులు ఇహ పర దైవము. ఈతడే రామానుజులు ఇహ పర దైవము. గతులన్నీ తిలమైన కలియుగమందును గతి ఈతడే చూపే. వెలయించెనీతడేకా వేదపు రహస్యములు కలమి నీతడే. సందికాడ పుట్టినట్టి ఛాయల పంట, సందికాడ పుట్టినట్టి ఛాయల పంట. ఎంత చందమాయ చూడరమ్మ చందమామ పంట. సందికాడ పుట్టినట్టి ఛాయల పంట. ఎంత చందమాయ చూడరమ్మ చందమామ పంట. సందికాడ పుట్టినట్టి ఛాయల పంట. సందికాడ పుట్టినట్టి ఛాయల పంట. సందికాడ పుట్టినట్టి ఛాయల పంట. పాల వెళ్ళి
మొలచి పండిన పంట నినుపై దేవతలకు నిత్య పంట మునుప పాల వెళ్ళి మొలచి పండిన పంట నినుపై దేవతలకు నిత్య పంట గొనుకోని హరికన్ను కొనచు పూల పంట వినువీధి నెగటిన వెన్నెలల పంట గొనుకోని హరికన్ను కొనచు పూల పంట వినువీధి నెగటిన వెన్నెలల పంట వినువీధి నెగటిన వెన్నెలల పంట వినువీధి నెగటిన వెన్నెలల పంట సందెకాడ పుట్టినట్టి ఛాయల పంట సందెకాడ పుట్టినట్టి ఛాయల పంట ఎంత చందమాయ చూడరమ్మ చందమామ పంట సందెకాడ పుట్టినట్టి ఛాయల పంట సందెకాడ పుట్టినట్టి ఛాయల పంట సందెకాడ పుట్టినట్టి ఛాయల పంట వలరాజు హంపోన వలపు విత్తిన పంట చలువై పున్నమ నాటి జాజర పంట వలరాజు హంపోన వలపు విత్తిన పంట చలువై పున్నమ నాటి జాజర పంట కలిమి కామిని తోడ కారు కమ్మిన పంట కలిమి కామిని తోడ కారు కమ్మిన పంట మలయూచు తమలోని మర్రి మాని పంట కలిమి కామిని తోడ కారు కమ్మిన పంట మలయూచు తమలోని మర్రి మాని పంట మలయూచు తమలోని మర్రి మాని పంట మలయూచు తమలోని మర్రి మాని పంట సందెకాడ పుట్టినట్టి ఛాయల పంట సందెకాడ పుట్టినట్టి ఛాయల పంట ఎంత చందమాయ చూడరమ్మ చందమామ పంట సందెకాడ పుట్టినట్టి ఛాయల పంట సందెకాడ పుట్టినట్టి ఛాయల పంట సందెకాడ పుట్టినట్టి ఛాయల పంట గుండెలకు వెక్కసమైన పంట పరగా చుక్కల రాసి భాగ్యము పంట విరహోల గుండెలకు వెక్కసమైన పంట పరగా చుక్కల రాసి భాగ్యము పంట అరుదే తూర్పు కొండ ఆరగ పండిన పంట అరుదే తూర్పు కొండ ఆరగ పండిన పంట 20 శ్రీ వెంకటేశునింటిలోని పంట అరుదే తూర్పు కొండ ఆరగ పండిన పంట 20 శ్రీ వెంకటేశునింటిలోని పంట 20 శ్రీ వెంకటేశునింటిలోని పంట 20 శ్రీ వెంకటేశునింటిలోని పంట సందెకాడ పుట్టినట్టి ఛాయల పంట సందెకాడ పుట్టినట్టి ఛాయల పంట ఎంత చందమాయ చూడరమ్మ చందమామ పంట సందెకాడ పుట్టినట్టి ఛాయల పంట సందెకాడ పుట్టినట్టి ఛాయల పంట ఎంత చందమాయ చూడరమ్మ చందమామ పంట సందెకాడ పుట్టినట్టి ఛాయల 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 పంట
పలువట్టుక సన్నపు బాలుని నొప్పరమెత్తకు రోయమ్మ చప్పలువట్టుక సన్నపు బాలుని నొప్పరమెత్తకు రోయమ్మ అప్పుడే సకలమునది మీలోరని ఒప్పదు తీయరి ఓయమ్మ అప్పుడే సకలమునది మీలోరని ఒప్పదు తీయరి ఓయమ్మ ఉక్కు వెట్టరే ఓయమ్మ చెయ్యొక్కి నిదెసి సువోయమ్మ ఉక్కు వెట్టరే ఓయమ్మ చేతుల నలగించక ఉయ్యలనిడరే ఓయమ్మ కొయ్యలులిటు చేతుల నలగించక ఉయ్యలనిడరే ఓయమ్మ కొయ్య మాటలను కొండల తిమ్మని రొయ్యన తిట్టకు రోయమ్మ కొయ్య మాటలను కొండల తిమ్మని రొయ్యన తిట్టకు రోయమ్మ ఉక్కు వెట్టరే ఓయమ్మ చెయ్యొక్కి నిదెసి సువోయమ్మ ఉక్కు వెట్టరే ఓ
సరి గమ పని ప సరి గమ పని సరి మది సరి ప మ గమ పని గమ రి గమ వర సిద్ధి వినాయక భజరే మానస వర సిద్ధి వినాయక భజరే మానస వర సిద్ధి వినాయక వర సిద్ధి వినాయక వర సిద్ధి వినాయక. ప్రేక్షకులందరికీ నా హృదయపూర్వకమైన వందనములు. పునరుద్ధానుడైన క్రీస్తు సజీవుడై లేచిన ఈస్టర్ సండేను ఈ దినము ఆచరించుచున్నారు. క్రీస్తు